మెజర్మెంట్ ఆఫ్ అబ్స్ట్రక్టెడ్ లైన్స్ అంటే ఆటంకమున్న రేఖలను కొలుచుట. మనకి ఎప్పుడైనా ఒక 2 పాయింట్స్ ఏ అండ్ బి, ఒక 2 స్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టేషన్స్ మధ్యలో మనకి ఒక ఆబ్స్ట్రకల్ ఉంది, అంటే ఒక ఆటంకం ఉంది. అది మనకి కనిపించట్లేదు, అంటే ఏకి బి విజిబుల్గా లేదు, బికి ఏ విజిబుల్గా లేదు. కానీ మనకి ఈ రెండిట్లో పాయింట్స్ మధ్య మనకి డిస్టెన్స్ కావాలి. అలాంటిటప్పుడు మనం ఎటువంటి మెథడ్స్ యూస్ చేసి ఆ డిస్టెన్స్ మనం కనుక్కుంటాం అనేదే ఈరోజు టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి. క్రాస్ స్టఫ్ యూస్ చేసి మనం మెజర్ చేయటం అండ్ రెండోది వచ్చేసి క్రాస్ స్టఫ్ లేకుండా మెజర్ చేయటం. అంటే ఈ 2 పాయింట్స్ మధ్య మనకి డిస్టెన్స్ అనేది మనం మాన్యువల్గా చేస్తాం, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేయకుండా. క్రాస్ స్టఫ్ అంటే మనకి ఇలా ఉంటుందండి. మనకి 90 degrees యాంగిల్ పెట్టుకోవచ్చు అనమాట మన 4 సైడ్స్కి. సపోజ్ మనకి ఇక్కడ పైన ఒక పాయింట్ ఉంది, మనకి ఈ పక్కన ఒక పాయింట్ ఉంది. మనం ఇక్కడ నుంచి ఈ గాడిగుండా మనం సైడ్ చేసుకుని మనం ఈ 2 పాయింట్స్ మధ్య మనం 90 degrees యాంగిల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియోని మీరు చూడకపోతే చూడండి. సో ఇప్పుడు మనం ఈ క్రాస్ స్టఫ్ ఉపయోగించుకుంటే ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి మనం ఒక 2 ట్రయాంగిల్స్ మనం బిల్డ్ చేసుకుని ఈ లెంత్ అనేది కనుక్కుంటాం. ఎలాగంటే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, డిఈసి అనేది ఒక ట్రయాంగిల్. ఫస్ట్ మనం ఈ సి అనే పాయింట్ మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏబి మనకి కనిపించట్లేదు, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కోసం ఈ సి అనే పాయింట్ని మనం ఫిక్స్ చేస్తాం. ఏకి విజిబుల్గా అండ్ బికి విజిబుల్గా ఈ సి పాయింట్ అనేది ఉండాలి. సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ సి ఫిక్స్ చేసుకున్నాం. బి నుంచి సి అనేది 400 లింక్స్ డిస్టెన్స్లో ఉంది, అండ్ ఏ నుంచి సి అనేది 300 లింక్స్లో మనకి డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని బై 2 చేసుకుని 150 లింక్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి సి నుంచి బికి హాఫ్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఈ రెండు మనం జాయిన్ చేసుకుంటే ఈ లెంత్ మనకు 165 ఉంది కదా, ఇది డిఈకి మనకు ఒక మెజర్మెంట్ అన్నమాట. సో ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది అండ్ ఇది మనకి ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి ఏమైంది, ఈ 2DC = AC మనం చూసారా. అంటే ఈ DC లెంత్ని 2 టైమ్స్ చేస్తే మనం ఈ AC లెంత్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది 150 ఉంది, 2 150s ఎంత 300. ఏకి సికి మనకి ఎంతైతే మెజర్మెంట్ ఉంది 300. సో 2DC = 2AC. అలాగే 2EC = CB. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ మనం 2 టైమ్స్ చేస్తే అంతే కదా వస్తుంది, హాఫ్ పెట్టుకున్నాం కాబట్టి. మనకి ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే ఇది DCE అనేది మనకి ఒక ట్రయాంగిల్, ACB ఒక ట్రయాంగిల్ అయితే మనకి ఈ ట్రయాంగిల్ అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా, ఈ 2 మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. ఈ CE 2 టైమ్స్ అయినప్పుడు ఈ CBకి ఈక్వల్ అయింది. అలాగే ఈ AC ఉంది కదా, ఇది మనకి 2DCకి ఈక్వల్ అయింది. అలాగే ఈ 2 సైడ్స్ లాగి మనకి అదర్ సైడ్ ఏదైతే ఉందో DE, ఈ DEకి 2 టైమ్స్ మనకి AB అవుతుంది అనమాట. అంటే 2DE = 2AB. మనకి ఈ 2 సైడ్స్ మనకి ఎలాగైతే ఈక్వల్ అయినాయో మనకి అదర్ సైడ్ ఈ మూడో వైపు కూడా మనకి అలాగే 2 టైమ్స్ చేస్తే ఈ డిస్టెన్స్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ 2 × 165 = 330. అంటే మనకి ఈ DEని రెట్టింపు చేస్తే మనకి ఈ AB అనేది లెంత్ వస్తుంది. మనకి ఇక్కడ 2 అబ్స్ట్రకల్స్ ఉన్నాయి, అంటే మనకి కనిపించట్లేదు ఈ రెండిటి డిస్టెన్స్ మనకు వచ్చింది కదా ఇప్పుడు. సో మనం ఈ C పాయింట్ అనేది మెయిన్ ఫిక్స్ చేసుకుని ఈ రెండిట్లకి విజిబుల్గా ఉండేలాగా, అప్పుడు మనం దీన్ని హాఫ్ డిస్టెన్స్ చేసుకుని పాయింట్స్ ఫిక్స్ చేసుకుని ఇది ఒక ట్రయాంగిల్ చేసుకోవాలి. సో ఇది ఈ 200 ఇది డబుల్ అయితే ఇది ఈక్వల్ అయింది.
దీన్ని డబల్ చేస్తే ఈ లెంత్కి ఈక్వల్ అయింది. అలాగే దీన్ని కూడా మనం డబల్ చేస్తే ఈ లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఏబి అనే పాయింట్స్ మధ్య మనకి ఈ డిస్టెన్స్ అనేది మనకి వచ్చింది. ఇది మనకి ఒక మెథడ్. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ మెథడ్. ఇది ఎలాగంటే 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ మనం బిల్డ్ చేసుకుని ఈ ఏబి పాయింట్స్ మధ్య మనం డిస్టెన్స్ అనేది తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏబి అని 2 పాయింట్స్ ఉన్నాయి. వీటి మధ్య మనకి అబ్స్టాకిల్స్ ఉన్నాయి. మనకి డిస్టెన్స్ కొలవడానికి వీలుగా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక సి పాయింట్ అనేది బిల్డ్ చేసుకుని ఏకి బికి విజిబుల్గా ఉండాలి, అంటే కనిపించేలాగా ఈ సి పాయింట్ అనేది మనం ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది 250. మనం ఇదే 250ని మనం ఎక్స్టెండ్ చేసుకుని అదే స్ట్రైట్ లైన్లో డి అనే పాయింట్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకుని అలాగే ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకుని 200 లింక్స్ ఉంది. సేమ్ అదే మనం దానికి స్ట్రైట్గా ఇంకో పాయింట్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. అది ఈ పాయింట్. దీనికి మనకి డిస్టెన్స్ 200 ఉంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మనం ఫిక్స్ చేసుకున్నాం. డీని ఈని ఫిక్స్ చేసుకున్నాం. ఏది ఈ బీని బట్టి ఏని బట్టి సిని పెట్టుకుని ఈ సి పాయింట్కి మనం స్ట్రైట్గా బి నుంచి స్ట్రైట్గా మనం డీని ఫిక్స్ చేసి ఇదే సి పాయింట్ బేస్ చేసుకుని ఏ నుంచి స్ట్రైట్గా అలా మనం ఈని ఫిక్స్ చేసుకుని ఈ లెంత్లు మనం పెట్టుకున్నాం. మనకు తెలుసు మనం ఇవి కొలవగలం. సో ఈ డీకి ఈకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ను కూడా మనం కొలవగలం, ఎందుకంటే విజిబుల్గా ఉంది. సో ఈ డీకి ఈకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మనకి ఈ 225, ఏకి బీకి కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ ట్రయాంగిల్స్, రెండు సమానం. అంటే ఇదే డిస్టెన్స్ లాగా మనం ఒక అదర్ ట్రయాంగిల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుని మనం ఈ రెండిట్ల పాయింట్ల మధ్య ఉన్న దూరాన్ని మనం కనుగొన్నాం. సో ఏకి బీకి ఎంత దూరం ఉంటుంది మెజర్మెంట్ అంటే 225. అంటే ఈ డీకి ఈకి ఎంత ఉందో ఏకి బీకి కూడా మనకి అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి, బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిఈ. సో ఇవన్నీ మనకి ఈక్వల్ సైడ్స్ అనమాట. ఇది 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 ఈక్వల్, ఇది ఇది ఈక్వల్, అలాగే ఇది ఇది కూడా మనకి ఈక్వల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకి క్రాస్ స్టఫ్ లేకుండా మనం క్రాస్ స్టఫ్ లేకుండా మనం చేసే ఈ 2 మెథడ్స్ అన్నమాట, ఈ రెండు. అండ్ ఇప్పుడు మనం క్రాస్ స్టఫ్ ఉపయోగించి మనం ఎలా మెజర్ చేస్తామనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రాస్ స్టఫ్ ఉపయోగించి చేసే దాంట్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ ఒకటి అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెథడ్ ఒకటి. సో ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు మనకి ఏబి 2 పాయింట్స్ ఉన్నాయి. అందులో మనకి 2 అబ్స్టాకిల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకి ఏకి బీకి విజిబిలిటీ లేదు, కనిపించట్లేదు. అలాంటి తప్పుడు మనం ఒక సి అన్న పాయింట్ని ఫిక్స్ చేసుకుని, అంటే క్రాస్ స్టాఫ్ని ఇక్కడ మనం పెట్టుకుంటాం. క్రాస్ స్టాఫ్ ఇన్స్ట్రుమెంట్ని ఈ సి పాయింట్ దగ్గర పెట్టుకుని ఒక గాడి గుండా మనం చూస్తే అందులో మనకి ఇలాగా ప్లస్ లాగా ఉంటుంది కదా. మనం ఈ పాయింట్ నుంచి చూస్తే ఈ పాయింట్ కనబడాలంటే ఇది సి అయితే మనం ఈ పక్క నుంచి ఇలా చూస్తున్నప్పుడు మనకి బి విజిబుల్గా ఉండాలి. మనం ఈ పక్క నుంచి చూస్తున్నప్పుడు అంటే ఇలా చూస్తున్నప్పుడు మనకి ఏ అనేది కనిపించాలన్నమాట. ఏ పాయింట్ కనిపిస్తే మనకి ఆ మధ్యలో యాంగిల్ అనేది మనకి 90 degrees ఉన్నట్టు. అలా పెట్టుకున్న తర్వాత మనం ఈ మెజర్మెంట్ ఎంతో చూసుకుంటాం. ఎందుకంటే మనకి ఎటువంటి అబ్స్టాకిల్ లేదు. సో సికి బీకి ఎంత ఉందో కొలిచి ఏకి సికి ఎంత ఉందో కొలుచుకుని మనకి ఒక ఫార్ములా ఉంది, పైథాగరస్ థియరం. ఏంటది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. అంటే మనకి ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ సైడ్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అన్నమాట. సో ఇది మనకి ఇటు పక్క వస్తే 2 మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. మనకి ఈ లెంత్ స్క్వేర్ ప్లస్ ఈ లెంత్ స్క్వేర్ మనకి హాఫ్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ లెంత్ వస్తుంది అనమాట. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఈ బీసీ లెంత్ స్క్వేర్ ప్లస్ ఈ ఏసీ లెంత్ స్క్వేర్.
మనకి ఏబి వస్తుంది అప్పుడు. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెథడ్. సో ఇందులో మనకి సేమ్ అలాగే ఏ బి అనేవి 2 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనకి అబ్స్ట్రాకిల్స్ ఉన్నాయి. మనకి ఏకి బికి విజిబిలిటీ లేదు. అలాంటి టైంలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెథడ్ ఎలా చేస్తామంటే, మనం క్రాస్ స్టఫ్ యూస్ చేసి ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకుని సి పాయింట్ ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ మనం క్రాస్ స్టఫ్ పెడతాం. బీకి సికి విజిబిలిటీ ఉంది, ఏకి సికి విజిబిలిటీ ఉంది. అప్పుడు మనం ఈ సి నుంచి బీని చూస్తాం. అండ్ ఈ డైరెక్షన్లో మనం ఇలా చూస్తున్నప్పుడు ఏ కనబడాలి, ఇలా చూస్తున్నప్పుడు బి కనబడాలి, అండ్ ఇలా చూస్తున్నప్పుడు మనకి ఈ డి పాయింట్ కూడా కనబడాలి. అంటే మనం ఈ డైరెక్షన్ ఇలా చూస్తూ ఇక్కడ క్రాస్ స్టఫ్ పెట్టి డీని ఫిక్స్ చేసుకుని మనకి ఎంత డిస్టెన్స్ అయినా పర్వాలేదు ఈ డి ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఈ సికి ఏకి 200 డిస్టెన్స్ ఉంది, అంటే 200 లింక్స్. అంటే ఈ డిస్టెన్స్ ఉంటుందో ఇది కూడా అంత డిస్టెన్స్లో మనం ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ క్రాస్ స్టఫ్లను చూసినప్పుడు ఈ డి మనకు కనబడుతుంది. మనం దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి 200 డిస్టెన్స్ మనం ఒక పాయింట్ పెట్టుకుంటాం మనం మెజర్ చేసుకుని. ఆ పాయింట్ని మనం ఈ క్రాస్ స్టఫ్లో చూసి మనకు కనిపించింది అనుకోండి, మనం చూసినప్పుడు ఈ డి పాయింట్ ఫిక్స్ చేస్తాం. అలాగే అప్పుడు మనం ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ బీకి డీకి డిస్టెన్స్ మెజర్ చేస్తాం. 400 వచ్చింది. అలాగే మనకి ఈ ఏకి సికి మెజర్ చేసి 200 వచ్చినప్పుడు సిడీని కూడా మనం 200తో పెట్టుకున్నాం. సో ఇది మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అంటే దీని సైడ్స్ ఎంతంత మెజర్మెంట్స్ ఉన్నాయో దీనికి కూడా అంతంతే ఉంటాయి అన్నమాట. అంటే ఇది మనం కొలవడానికి లేనప్పుడు దీనికి మనం మిర్రర్ చేసుకున్నప్పుడు సేమ్ పక్కనే ఒక ట్రయాంగిల్ మనం బిల్డ్ చేసుకుంటున్నాం. ఒక ట్రయాంగిల్ మనం పెట్టుకుని ఇక్కడ మనకి ఇది 400 వచ్చింది. అంటే ఏకి బీకి కూడా 400 ఉంటుంది. అంటే దీని బాటమ్ మనకి 200 ఉంది, దీని బాటమ్ కూడా 200 ఉంది. ఈ బీకి సికి మనకి సపోజ్ ఒక ఎంతో కొంత ఉంది డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత ఉందో ఏకి బీకి సికి ఉన్న ట్రయాంగిల్ కూడా ఇదే మనకి మెజర్మెంట్. ఎందుకంటే దీనికి కామన్ లైన్ ఇది ఎంత ఉందో ఈ ట్రయాంగిల్కి ఇదే లైను, ఈ ట్రయాంగిల్కి కూడా ఇదే లైను. ఇది బిసిడి ట్రయాంగిల్కి ఇది ఒకటి సైడ్, ఏబిసి ట్రయాంగిల్కి ఇది ఒక సైడ్ సేమ్ ఈక్వల్. అలాగే బేసెస్ కూడా ఈక్వల్. సో మనకి అదర్ సైడ్ కూడా మనకి రెండిట్లకి ఈక్వల్ అనమాట 400. మనం ఇది కొలుచుకుంటాం. ఇది కొలిచిన తర్వాత ఎంతైతే వచ్చిందో ఏకి బీకి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెథడ్ యూస్ చేసి మనం ఇలా కూడా మనం అబ్స్టాకిల్స్ ఉన్న పాయింట్స్ మధ్య మనం చూసుకోవచ్చు, లెంత్ అనేది మెజర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇన్ని మెథడ్స్ ఉన్నాయి మన సైట్లో. మన వీలుని బట్టి ఏ మెథడ్ అయితే మనకి ఫాస్ట్గా అవుతుంది, మనకి వెంటనే చేసేయచ్చు అని దాన్ని బట్టి మనం ఆ మెథడ్ని యూస్ చేసుకుని మన సైట్లో ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అని మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అలానే మనకి ఒక అబ్స్టాకిల్ కాకుండా ఏకి బీకి మనకి విజిబిలిటీ ఉంది కానీ కొలవలం. అంటే మనకి మధ్యలో ఒక వాటర్ బాడీ అడ్డు ఉంది. మీకు ఈ సింబల్ చూసారు కదా, సపోజ్ ఒక చెరువు ఏదో మీకు ఒక అబ్స్టాకిల్ ఉంది, కానీ అబ్స్టాకిల్ అంటే మీకు విజిబిలిటీ ఉంది కానీ కొలవడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? సో ఇక్కడ ఏ పాయింట్ ఉంది, మనకి బి పాయింట్ ఉంది, మధ్యలో మనకి డిస్టెన్స్ కావాలి, మనకు కనిపిస్తుంది కానీ కొలవలం, మనకు అక్కడ వీలుగా లేదనమాట. సో మనం క్రాస్ స్టఫ్ యూస్ చేసి మనం ఇక్కడ సి పాయింట్ని ఫిక్స్ చేసుకుని మనకి బీకి సికి మనం కొలవగలం, ఏకి సికి కొలవగలం. మనం ఈ రెండు సైడ్లు మనం కొలుచుకుని మెజర్మెంట్ తీసుకుని మనం పైథాగరస్ థియరం ఇందాక చెప్పాను కదా, అది యూస్ చేసి మనం ఏ బి లెంత్ని మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇందాక చెప్పాను కదా, కర్ణము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎత్తు స్క్వేర్. మనకి ఒక సైడ్ లేదు, అంటే మనకి ఈ చెరువు ఉన్న చోట మనకి ఈ సైడ్ మనకి కొలవడానికి వీలుగా లేదు. సో ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఈ సైడ్ వస్తుంది అన్నమాట మెజర్మెంట్. సేమ్ అదే కండిషన్లో మనకి ఇది సెకండ్ మెథడ్. ఇది ఎలాగంటే మనకి ఇక్కడ ఏబి 2 పాయింట్స్ ఉన్నాయి. సో విజిబిలిటీ ఉంది కానీ మనం దానికి మెజర్ చేయడానికి వీలుగా లేదు. అలాంటి టైంలో
మనం ఏం చేస్తామంటే క్రాస్ స్టఫ్ యూస్ చేసి ఏ దగ్గర క్రాస్ స్టఫ్ ఫస్ట్ పెట్టుకున్నాం, మనం ఈ డైరెక్షన్లో ఎలా చూస్తుంటే బి కనబడ్డది. ఈ డైరెక్షన్లో చూస్తున్నప్పుడు మనం సీన్ ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట పాయింట్. సేమ్ అలాగే ఇక్కడ బి దగ్గర క్రాస్ స్టఫ్ పెట్టుకుని ఈ డైరెక్షన్లో చూస్తుంటే మనకి ఏ కనబడాలి. సేమ్ అలాగే ఈ డైరెక్షన్లో చూస్తున్నప్పుడు మనం డీని ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి కొలవడానికి వీలుగా ఉన్నది. సో ఇక్కడ 200 అంటే ఇక్కడ ఒక 200 లింక్స్ మనం డిస్టెన్స్లో ఒక 2 పాయింట్స్ని ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ సిని ఇక్కడ డీని ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకుని సేమ్ ఈ సి నుంచి ఇక్కడ క్రాస్ స్టాఫ్ పెట్టి మన సైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ డి కనబడాలి. ఈ డైరెక్షన్లో సైడ్ చేసినప్పుడు ఏ కనబడాలి. అండ్ సేమ్ డి దగ్గర కూడా క్రాస్ స్టాఫ్ పెట్టి ఇక్కడ నుంచి సైడ్ చేస్తే బి కనబడాలి. ఇక్కడ నుంచి మనం ఎలా సైడ్ చేసినప్పుడు సి కనబడాలి. సో ఇలా ఒక రెక్టాంగిల్ ఫామ్ చేసుకుని ఈక్వల్ డిస్టెన్స్ ఫస్ట్ మనం ఇలా ఫామ్ చేసుకుంటున్నప్పుడు పాయింట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఈ 2 పాయింట్స్ మధ్య మనం సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. మనకు ఒక రెక్టాంగిల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 200 డిస్టెన్స్ మధ్యలో పెట్టుకోవచ్చు. 200 అనే కాదు, మనకి ఎక్కడ వరకు అయితే మనం ఫాస్ట్గా చేసుకోగలం అనుకుంటున్నామో తక్కువ డిస్టెన్స్లో మనం పెట్టుకుని పాయింట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ సిని డీని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి అన్నీ 90 డిగ్రీస్ యాంగిలే ఉండాలి. మనం సైడ్ చేసుకున్నప్పుడు చాలా యాక్యురేట్గా చూస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ సికి డీకి డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తాం. 400 వచ్చింది అంటే సికి డీకి మనకి ఎంత ఉందో ఏకి బీకి కూడా మనకి అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి ఇలా కూడా మనం ఈ మెజర్మెంట్ అనేది చేయొచ్చు. ఏది ఏ బి మన విజిబుల్ అయ్యి ఉండి కానీ కొలవలేని పరిస్థితుల్లో మనకి ఏదన్నా ఈ వాటర్ బాడీస్ కానీ ఏదైనా మనకు అడ్డు వచ్చినప్పుడు మనం ఈ మెథడ్ కూడా యూస్ చేసి మనం ఈ డిస్టెన్స్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై నౌ.